హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ముందుగా అందరికి సారీ వీడియో లేట్ అయినందుకు. యాక్చువల్లీ రీసెంట్ గా మనం ఒక మిషన్ తెప్పించాం అనమాట. దానికి సంబంధించిన ట్రైనింగ్ కోసం ఇన్ని రోజులు వీడియో చేయడానికి కుదరలేదు. ఫ్యూచర్ లో మనం ఒక ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. మీరు కూడా మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే వన్ పీస్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే వన్ పీస్ స్టార్టింగ్ నుండి తెలుగులో రాబోతోంది. డిసెంబర్ 8th నుండి కార్టూన్ నెట్వర్క్ లో తెలుగులో స్ట్రీమ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. రాగానే తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు మనం అరబాస్టా సాగాలో డ్రమ్ ఐలాండ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అంటే 154 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుండి జరగబోయేదంతా అరబాస్టా ఆర్క్. ఇప్పటి వరకు మనం ఫినిష్ చేసిన ఆర్క్స్ లో ఇదే అన్నిటికంటే పెద్ద ఆర్క్ అనమాట. దగ్గర 62 చాప్టర్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమి మిస్ అవ్వకుండా ఆర్క్ ని కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఆర్క్ లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ ఆర్క్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. లిటిల్ గార్డెన్ లో నామిని ఒక పారాసైట్ కరవడం వల్ల తనకి చాలా ఫీవర్ పెరిగిపోయి నావిగేషన్ చేయలేని సిచ్యువేషన్ లోకి వెళ్లిపోతుంది. సో తనని సేవ్ చేయడానికి తనని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని లూఫీ అండ్ తన పైరేట్ క్రూ డ్రమ్ ఐలాండ్ కి చేరుకుంటారు. ఆ డ్రమ్ ఐలాండ్ ని రాక్షసంగా పరిపాలించిన వాపోల్ ని ఓడించి ప్రపంచంలో ఉన్న అన్ని డిసీజెస్ కి ఒక క్యూర్ ని కనిపెట్టాలనుకుంటున్న చాపర్ అనే అనిమల్ మ్యూటెంట్ ని లూఫీ తన క్రూలో జాయిన్ చేసుకుంటాడు. అప్పటి వరకు ఎటువంటి ఫ్రెండ్స్ లేక అండ్ డ్రమ్ ఐలాండే ప్రపంచం అనుకుంటున్న చాపర్ స్ట్రా హ్యాట్ పైరేట్స్ తో నిజమైన ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరతాడు. చాపర్ జాయిన్ అయిన చాలా కొద్ది టైంలోనే చాపర్ లూఫీ, ఉసోప్ అండ్ మిగతా వాళ్ళకి ఈజీగా అలవాటు పడిపోతాడు. వాళ్ళు ఏం తింగర్ పనులు చేస్తే చాపర్ కూడా అదే చేసేవాడు అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు బొరుక్ వర్క్స్ ఆఫీసర్ అయిన మిస్టర్ 2 బాన్కురే మిస్టర్ 0 అదే క్రొకడైల్ ఆర్డర్స్ మీద మిస్టర్ 3 ని చంపడానికి లిటిల్ గార్డెన్ కి వెళ్తాడు. కానీ తనకు అక్కడ మిస్టర్ 3 కనిపించాడు. క్రొకడైల్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఫినిష్ చేయకపోతే మిస్టర్ 2 ను కూడా లేపేస్తారు కాబట్టి మిస్టర్ 3 ఖచ్చితంగా లిటిల్ గార్డెన్ నుండి ఆరబాస్టాకి వెళ్లే దారిలో ఖచ్చితంగా కనిపిస్తాడని తనను దారిలోనే లేపేయడానికి ఆరబాస్టాకి బయలుదేరతారు. ఇంకో పక్క గోయింగ్ మేరీలో వివి స్ట్రా హ్యాట్స్ తో క్రొకడైల్ ఆరబాస్టాకి ఒక హీరో అని చెప్తుంది. బొరుక్ వర్క్స్ కి లీడర్ అయ్యుండి ఆరబాస్టాని స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్రొకడైల్ ఆ కింగ్డమ్ కి హీరో ఎలా అవుతాడని అందరికీ డౌట్ వస్తుంది. యాక్చువల్లీ క్రొకడైల్ 7 వార్లార్డ్స్ లో ఒకడనమాట. బేసిక్ గా వార్లార్డ్స్ అంటే వాళ్ళు కూడా పైరేట్సే, కానీ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోదు. అండ్ గవర్నమెంట్ కి ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ వార్లార్డ్స్ దగ్గరే చేయించుకుంటూ ఉంటారనమాట. సో క్రొకడైల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక అన్అఫిషియల్ మెంబర్. అండ్ అదే కాకుండా ఎవరైనా పైరేట్స్ ఆరబాస్టాలో ఉండే విలేజ్ మీద అటాక్ చేస్తే ఆ విలేజెస్ ని పైరేట్స్ బార్ నుండి క్రొకడైల్ కాపాడేవాడు. అలా కాపాడుతూ ఉండడం వల్ల ఆరబాస్టా ఒక కింగ్. అండ్ అందులో ఉన్న ప్రజలందరూ క్రొకడైల్ చాలా మంచోడని నమ్మేవాళ్ళు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో క్రొకడైల్ ఏమేం చేసేవాడో తెలియదు కాబట్టి. సో వివి ఇదంతా ముందుగానే స్ట్రా హ్యాట్స్ కి చెప్తుంది. కాసేపటికి ఉసోప్ కి డౌట్ వస్తుంది, ఇంతకీ ఈ బొరుక్ వర్క్స్ ఎలా పనిచేస్తుంది అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి వివి బొరుక్ వర్క్స్ లో ర్యాంక్ 5 కంటే ఎక్కువ ఉండే వాళ్ళందరినీ ఆఫీసర్ ఏజెంట్స్ అని పిలుస్తారు. అండ్ వాళ్ళలో మాక్సిమం అందరూ డెవిల్ ఫుట్ యూజర్సే. వాళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్స్ అన్నిటిని చేస్తారు. ర్యాంక్ 5 తర్వాత ఉండే మెంబర్స్ అందరినీ ఫ్రంట్ లైన్ ఏజెంట్స్ అని పిలుస్తారు. అండ్ ఎవరికైతే ర్యాంక్స్ లేవో వాళ్ళందరూ మినియన్స్. పవర్ వైజ్ గా ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క ర్యాంక్ కి ఒక మేల్ ఆఫీసర్ ఉంటాడు. ఆ మేల్ ఆఫీసర్ తో ఈక్వల్ పవర్ ఉన్న ఒక ఫీమేల్ ఆఫీసర్ ని తనకి పార్ట్నర్ గా చేస్తారు. అండ్ వాళ్ళకి డేస్ తో పేర్లు పెడతారనమాట. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో అందరికంటే పవర్ఫుల్ క్రొకడైల్ కాబట్టి తను మిస్టర్ 0 అండ్ తన పార్ట్నర్ మిస్ ఆల్సండే. ఇలా ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ ఆరబాస్టా అనేది బొరుక్ వర్క్స్ కి అండ్ క్రొకడైల్ కి ఒక కంచుకోట లాంటిది. ఎందుకంటే తన స్ట్రాంగెస్ట్ ఆఫీసర్స్ అందరూ ఆరబాస్టాలోనే ఉంటారు. సో వివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని స్ట్రా హ్యాట్స్ కి చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకున్న తర్వాత కాసేపటికి వాళ్ళు వెళ్లే దారిలో వాళ్ళకి పెద్ద స్మోక్ కనిపిస్తుంది. ఆ స్మోక్ ని చూసి ఆకలిగా ఉన్న లూఫీకి అదొక కాటన్ క్యాండీ లాగా అనిపిస్తుంది అనమాట. వివి ఫాస్ట్ గా వెళ్లి నామిని పిలిస్తే నామి ఆ పొగని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కరెక్ట్ గా దాని కింద సముద్రంలో ఎక్కడో ఒక చోట ఒక వాల్కనో ఉండి ఉంటుంది. ఆ వాల్కనో హీట్ వల్ల ఆ పొగలు అలా వస్తూ ఉంటాయని చెప్తుంది. కట్ చేస్తే మిస్టర్ 2 వాళ్ళ షిప్ ముందు కూడా సేమ్ అంతే పొగ ఉంటుంది. మిస్టర్ 2 తన సబార్డినేట్స్ కి ఏం ఆలోచించకుండా ఆ పొగ లోపల నుండి చాలా ఫాస్ట్ గా వెళ్ళమని చెప్తాడు. తను అడిగినట్టుగానే తన సబార్డినేట్ షిప్ ని చాలా ఫాస్ట్ గా నడిపిస్తారు. కట్ చేస్తే బాన్కురే తన షిప్ లోపల ఉండడు. గోయింగ్ మేరీ లోపల ఫుడ్ అయిపోయింది కాబట్టి లూఫీ వాళ్ళు చేపలు పడుతూ ఉంటాయి. ఆ ఫిషింగ్ రాడ్ కి బాన్కురే తగులుకుంటాడు. ఆ తర్వాత తన నీళ్ళల్లో పడిపోతే స్ట్రా హ్యాట్స్ తనకి హెల్ప్ చేస్తారనమాట. బాన్కురే స్ట్రా హ్యాట్స్ తనకి హెల్ప్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు. తను నీళ్ళల్లో ఈదలేకపోవడం చూసి నువ్వు డెవిల్ ఫ్రూట్ యూజరా అని ఉసోప్ అడిగితే అవును అని లూఫీ ముఖాన్ని టచ్ చేసి సేమ్ లూఫీ లాగే చేంజ్ అవుతాడనమాట. జస్ట్ తన ఫేస్ మాత్రమే కాదు, తన బాడీ ప్రపోర్షన్స్ అండ్ వాయిస్ కూడా ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేయగలుగుతాడు. బాన్కురే అక్కడున్న వాళ్ళందరి ఫేసులు టచ్ చేసి స్ట్రా హ్యాట్స్ లా మారి చూపిస్తాడు. అండ్ అదే కాదనమాట, తను పాస్ట్ లో ఎవరైనా ఫేసులు ముట్టుకుంటే కూడా తన మెమరీ ఎబిలిటీతో మళ్ళీ వాళ్ళందరినీ రీక్రియేట్ చేయగలుగుతాడు. అలా కొంతమందిగా మారినప్పుడు బాన్కురే అరబాస్టాకి కింగ్ అయిన నెఫ్టెరీ కోబ్రాలా కూడా మారతాడు. తను అలా మారినప్పుడు
వివి కూడా చూస్తుందన్నమాట. అదంతా చాలా ఫాస్ట్ గా జరగడం వల్ల తన అక్కడ ఏం మాట్లాడలేకపోతుంది. తను చూపించిన ట్రిక్స్ కి లూఫీ, ఉసోప్ అండ్ చాపర్ బాన్ కురేకి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారన్నమాట. కట్ చేస్తే బాన్ కురేని వెతుక్కుంటూ తన షిప్ తన దగ్గరకు వచ్చేస్తుంది. సో తను ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి వెళ్లే ముందు తన ఫ్రెండ్స్ అయిన ఉసోప్, లూఫీ అండ్ చాపర్ తో మనం ఎక్కువ టైం గడిపి ఉండకపోవచ్చు, కానీ మన మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పి తన షిప్ లోకి వెళ్లిపోతాడు. బాన్ కురే ఇక్కడి నుండి వెళ్లిపోదాం అనగానే తన సబార్డినేట్స్ సరే మిస్టర్ 2 అని అంటారు. వాళ్ళు అలా పిలవడం స్ట్రా హ్యాట్స్ చూయేస్తారనమాట. ఏంటి ఇప్పటిదాకా మన షిప్ లో ఉన్నది మిస్టర్ 2నా అని షాక్ అవుతారు. నార్మల్ గా అయితే వివి కూడా బరుక్ వర్క్స్ లోనే ఉంది కాబట్టి తను మిస్టర్ 2 ని గుర్తుపట్టి ఉండాలి. ఎందుకు గుర్తుపట్టలేదని స్ట్రా హ్యాట్స్ అడిగితే మేము బాన్ కురే ఎలా ఉంటాడో విన్నాం, కానీ మేము ఇంతవరకు తనని చూడలేదు. తన డిస్క్రిప్షన్ ఎగ్జాక్ట్ గా నేను విన్నట్టుగానే ఉంది. తను ఇంతవరకు తన పవర్స్ ని చూపించిన టైంలో మా నాన్న ముఖాన్ని కూడా చూశాను. మా నాన్న ఫేస్ యూజ్ చేసి తను ఏమేం చేసుంటాడో ఊహించుకుంటేనే భయమేస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు బాన్ కురేకి అక్కడున్న వాళ్ళందరి ఫేస్ లో తెలుసు కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళ ఫేస్ యూజ్ చేసి వాళ్ళనే మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుందని నామి చెప్తుంది. కానీ సడన్ గా జోరోకి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇలాంటి డేంజరస్ ఎనిమీ ఉన్నాడని మనకి ముందుగానే తెలిసిపోయింది. మనం చాలా లక్కీ. మనం గనక కౌంటర్ మెజర్స్ తీసుకుంటే తన పవర్స్ ని తన మీద యూజ్ చేయొచ్చు అని చెప్తాడనమాట. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా ఒక పెద్ద సీ క్యాట్ వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. లూఫీ ఏమో దాన్ని చంపి ఫుడ్ గా మార్చుదాం అనుకుంటాడు, కానీ వివి లూఫీ వాళ్ళని కొట్టి దాన్ని తినడానికి వీల్లేదు. ఆరాబాస్టా వాళ్ళు దాన్ని పూజిస్తారు. అండ్ ఇది మనకి కనిపించింది అంటే ఖచ్చితంగా మనం ఆరాబాస్టాకి చాలా దగ్గరలో ఉన్నామని చెప్తుంది. కట్ చేస్తే కిచెన్ రూమ్ లో నుండి సాంజీ బయటకు వస్తాడు. బాన్ కురే షిప్ లోకి వచ్చిన విషయం సాంజీకి తెలియదు అనమాట. సో అక్కడున్న వాళ్ళందరూ తన గురించి సాంజీకి చెప్తారు. అండ్ ఆ మొత్తం షిప్ లో బాన్ కురే టచ్ చేయని ఒకే ఒక ఫేస్ సాంజీది. బట్ అయినప్పటికీ వీళ్ళు మన వాళ్ళే అని వాళ్ళలో వాళ్ళు గుర్తుపట్టుకోవడానికి ఆరాబాస్టాలో దిగే ముందు వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్స్ కి బ్యాండేజెస్ కట్టుకుంటారు. వివి ఆ బ్యాండేజ్ ని చూసి స్ట్రా హ్యాట్స్ లో తను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే లూఫీ వాళ్ళు ఆరాబాస్టా యొక్క పోర్ట్ సిటీ అయిన నానోహానాకి చేరుకుంటారు. షిప్ ల్యాండ్ మీద ఆగుతుందో లేదో లూఫీ టౌన్ లోకి పరిగెడతాడు. ఏదైనా రెస్టారెంట్ దొరుకుతుందేమో ఫుడ్ తిందామని. లూఫీ తన మీద లిటరల్ గా బౌంటీ ఉందని కూడా మర్చిపోయి ఆ సిటీలోకి పరిగెడతాడనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది పోర్ట్ సిటీ కావడం వల్ల స్మోకర్ కూడా లూఫీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అదే టౌన్ లో ఉండుంటాడు. స్మోకర్ మాత్రమే కాదు, డ్రమ్ ఐలాండ్ కి వెళ్లిన ఏస్ లూఫీని ఆరాబాస్టాలో కలుస్తా అని చెప్పాడు కాబట్టి ఏస్ కూడా అదే టౌన్ లో ఉండుంటాడు. సో ఏస్ ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నాడనే విషయం ఒక మరీన్ ఆఫీసర్ స్మోకర్ కి చెప్తాడు. సో తన ఆ రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరతాడనమాట. ఏస్ ఏమో అక్కడ ఫుడ్ తింటూ సడన్ గా నిద్ర వచ్చి ఫుడ్ మీద పడుకునేసి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏస్ చనిపోయాడేమో అనుకుంటారు, కానీ ఏస్ తిరిగి లేచేసరికి ఆ హోటల్ వాళ్ళు భయంతో చేస్తారు. ఏస్ లూఫీ యొక్క బౌంటీ పోస్టర్ ని ఆ రెస్టారెంట్ ఓనర్ కి చూపించి వీడిని ఎక్కడైనా చూసావని అడుగుతూ ఉంటే స్మోకర్ ఆ రెస్టారెంట్ లోకి వచ్చేస్తాడు. స్మోకర్ రాగానే వైట్ బియర్డ్ పైరేట్స్ కి సెకండ్ డివిజన్ కమాండర్ అయిన పోర్చుగస్ డి ఏస్ ఇక్కడేం చేస్తున్నాడు అని అడుగుతాడు. స్మోకర్ అలా అనేసరికి ఇప్పుడు దాకా రెస్టారెంట్ లో కూర్చుంది వైట్ బియర్డ్ పైరేట్స్ కి చెందినవాడా అని అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతారు. సో వైట్ బియర్డ్ అనేవాడు అంత పెద్ద పైరేట్ అనమాట. ఏస్ స్మోకర్ తో నేను నా తమ్ముడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. సో ఏస్ లూఫీకి బ్రదర్ అనమాట. కట్ చేస్తే లూఫీ స్ట్రా హ్యాట్స్ అందరినీ అక్కడే వదిలేసి ఫుడ్ కోసం సిటీలోకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా తన కోసం వెతికి వేస్ట్ అని ఆ టౌన్ లో ఎక్కడైనా పెద్దగా గొడవ జరిగితే అక్కడ వాళ్ళకి లూఫీ కనిపిస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు కూడా సిటీ లోపలికి వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు. సడన్ గా వివికి అక్కడ మిస్టర్ 3 యొక్క షిప్ కనిపిస్తుంది. తన షిప్ ఓన్లీ మిస్టర్ 3 పవర్స్ తో నడుస్తుంది కాబట్టి తను కూడా ఖచ్చితంగా ఆరాబాస్టాకు వచ్చేసి ఉంటాడని వివి అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే స్మోకర్ అండ్ ఏస్ ఇద్దరు గొడవలోకి దిగుతారు. ఏస్ ఒక పైరట్ కాబట్టి తను లూఫీని పట్టుకోవడానికి వచ్చిన ఏసిని కూడా లొంగిపోమని అడుగుతాడు. బట్ అది అంత ఈజీగా అయ్యే పని కాదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ రెస్టారెంట్ కోసం వెతుకుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి తనకి రెస్టారెంట్ వైపు వాసన వచ్చి రెస్టారెంట్ కి తన చేతులను స్ట్రెచ్ చేసి డోర్ లో నుండి దూసుకొని వస్తాడనమాట. తను డైరెక్ట్ గా వెళ్లి స్మోకర్ కి తగులుకొని స్మోకర్ ఏస్ కి తగులుకొని వాళ్ళిద్దరూ బిల్డింగ్స్ కి బొక్క పెట్టుకొని మరీ బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని అలా పంపించేసిన తర్వాత లూఫీ రెస్టారెంట్ ఓనర్ ని అడిగి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాడు. తను ఫుడ్ తింటూ ఉంటే ఏస్ లూఫీని చూస్తాడు. తనని పిలుద్దాం అనుకునే లోపలే స్మోకర్ ఏసిని కిందకు తోసి లూఫీని లొంగిపోమని అడుగుతాడు. లూఫీ బ్రెయిన్ సెల్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి కాబట్టి తను ఒక 5 నిమిషాలకి స్మోకర్ ని గుర్తుపడతాడు. తనని గుర్తుపట్టిన వెంటనే ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ అంతా నోట్లోకి వేసుకుని ఆ రెస్టారెంట్ నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. తన వెనకాల స్మోకర్ పడితే వీళ్ళిద్దరు వెనకాల ఏస్ పరిగెడతాడనమాట. కట్ చేస్తే స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఏమో వాళ్ళ డ్రెస్సింగ్ మార్చేసి ఉంటారు. వాళ్ళు పైరేట్స్ అని ఎవరు గుర్తుపట్టకూడదు కాబట్టి సాంజీ ఏమో జోరో వాళ్ళకి బ్యాండిట్స్ లా కనిపించే డ్రెస్సులు ఇస్తాడు. అండ్ నామి వాళ్ళకి తన కళ్ళకి కంఫర్టబుల్ గా అనిపించే డ్రెస్సులు ఇస్తాడనమాట. పాపం చాపర్ కేమో ముక్కు పగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన ముక్కు ఈజీగా వాసనని పసిగట్టగలుగుతుంది. ఆరాబాస్టాలో పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడతారు కాబట్టి తన ఆ స్మెల్ ని భరించలేకపోతుంటాడు. సో ఇప్పటికైతే స్ట్రా హ్యాట్స్ ఆ ఊర్లో షాపింగ్ చేసి వాళ్ళకి అవసరమైన వస్తువులన్నీ తీసి పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏం చేయాలి అని వివిని అడిగితే ఆరాబాస్టా యొక్క రాయల్ ఆర్మీ మీద రెబల్ ఫోర్సెస్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు.
ఈ కంట్రీలో రక్తపాతం జరగకూడదు అంటే ఫస్ట్ వెళ్ళి మనం రెబల్స్ ని ఆపాలి. రెబల్స్ అందరూ యూబా టౌన్ ని వాళ్ళ బేస్ గా చేసుకొని నివసిస్తున్నారు. సో ఫస్ట్ మనం యూబాకి వెళ్దాము అని చెప్తుంది. వివి మాట్లాడుతూ ఉంటే జోరో తనని గోడ వెనక్కి లాగేస్తాడు. ఎందుకంటే ఆ టౌన్ లో మరీన్స్ పరిగెడుతూ తనకు కనిపిస్తారు. ఏంట్రబ్బా అని చూస్తే వాళ్ళు పరిగెడుతుంది లూఫీ వెనకాలే. లూఫీ పరిగెడుతూ జోరోని చూసి జోరో మీరు అక్కడున్నారా అని చెప్పి స్ట్రా హ్యాట్స్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఓరి ఈ డబ్బా వీడు మనల్ని కూడా ఇరికిచ్చేశాడరా అని జోరో వాళ్ళు అనుకుంటారు. స్మోకర్ లూఫీని పట్టుకునేశాడు అనే టైంలో ఏస్ స్మోకర్ ని ఆపుతాడు. ఎవర్రా ఆపింది అని అప్పుడు లూఫీ గమనిస్తాడనమాట ఏస్ ని. తనని చూసి ఇక్కడేం చేస్తున్నావని షాక్ అయిపోతాడు. వాళ్ళు అక్కడే మాట్లాడుకుంటూ ఉంటే స్మోకర్ లూఫీ వాళ్ళని పట్టుకునేస్తాడు కాబట్టి ఏ స్ట్రా హ్యాట్ పైరట్స్ ని పారిపోమని చెప్పి మళ్ళీ వచ్చి కలుస్తానంటాడు. సో ఏస్ హెల్ప్ వల్ల స్ట్రా హ్యాట్ పైరట్స్ షిప్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు షిప్ లోకి ఎక్కే ముందు వివి కారుకి ఒక లెటర్ ఇచ్చి అది ఆరబాస్టక్ కింగ్ అయిన కోబ్రాకి ఇవ్వమని చెప్తుంది. అందులో బరుక్ వర్క్స్ అండ్ క్రొకడైల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉందని అండ్ తన సేఫ్టీ గురించి ఇగ్రాంగ్ గురించి అన్ని దాంతో రాశానని చెప్తుంది. వివి వాళ్ళు రెబల్స్ ని ఆపడానికి యూబా వైపు వెళ్తున్నారు కాబట్టి కారుని కింగ్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే ఒకవేళ గనక కారు వెళ్లి ఆ లెటర్ ని కింగ్ కి ఇస్తే తనకి మెయిన్ విలన్ రెబల్స్ కాదు బరుక్ వర్క్స్ అండ్ క్రొకడైల్ అని అర్థమవుతుంది. దానివల్ల ఫైట్ జరగకుండా ఆపచ్చని వివి ఇలా చేస్తుందన్నమాట. సో వివి కారుకి ఆ లెటర్ ఇచ్చి పంపించేసిన తర్వాత స్ట్రా హ్యాట్ పైరట్స్ ఆరబాస్టక్ కోస్ట్ గుండా యూబా వైపు బయలుదేరతారు. వాళ్ళు షిప్ లోకి ఎక్కేసిన తర్వాత అందరూ లూఫీని ఇంతకీ మనల్ని కాపాడిన అతను ఎవరు అని అడుగుతారు. దానికి లూఫీ తను నా బ్రదర్ అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. జోరో ఏమో నీకు బ్రదర్ ఉన్నాడంటే నాకు ఆశ్చర్యం వేయట్లేదు కానీ తను గ్రాండ్ లైన్ లో ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. దానికి లూఫీ తను కూడా ఒక పైరటే, తనకి నాకు 3 years ఏజ్ గ్యాప్ ఉంది, తను నాకంటే 3 years ముందు మా హోమ్ టౌన్ ని వదిలేసి గ్రాండ్ లైన్ లోకి వచ్చేసాడు అని చెప్తాడు. సాంజీ ఏమో మీరిద్దరూ బ్రదర్సే కానీ ఇద్దరికి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. దానికి లూఫీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఏస్ కి ఎటువంటి డెవిల్ ఫ్రూట్ పవర్స్ లేవు, విలేజ్ నుండి వెళ్లిపోయాక డెవిల్ ఫ్రూట్ ని తినుండొచ్చు. తనకి చిన్నగా ఉన్నప్పుడు డెవిల్ ఫ్రూట్ పవర్స్ లేకపోయినప్పటికీ తనని నేను ఒక్కసారి కూడా ఓడించలేకపోయేవాడిని, తను చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. అది విని ఊసోప్ నువ్వే రాక్షసుడు అనుకుంటే మీ అన్నకి డెవిల్ ఫ్రూట్ పవర్స్ లేకుండానే నీకంటే పెద్ద రాక్షసుల్లో ఉన్నట్టున్నాడే అని అంటాడు. దానికి లూఫీ నేను ఒకప్పుడు తనని ఓడించలేకపోయేవాడినేమో కానీ ఇప్పుడు ఓడించేయగలను అని అంటాడు. తను అలా అంటాడో లేదో డెక్ మీద కూర్చొనున్న లూఫీని కిందకు తోసి అది నీ వల్ల అవ్వదురా అని ఏస్ ఆ డెక్ మీద కూర్చుంటాడనమాట. సో ఏస్ మరీన్స్ ని తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో ఆపి లూఫీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఏస్ షిప్ లోకి రాగానే స్ట్రా హ్యాట్స్ అందరితో నా తమ్ముడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు కానీ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. వాళ్ళు కూడా పర్వాలేదు మాకు అలవాటు అయిపోయింది అన్నట్టు మాట్లాడతారు. సో లూఫీ ఏస్ ని ఇంతకీ నువ్వు ఈ కంట్రీలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఏస్ అదేంట్రా అలా అంటావు, డ్రమ్ ఐలాండ్ లో నన్ను కలవమని నీకు ఒక మెసేజ్ పంపించా అందలేదా అని అడుగుతాడు. లూఫీ లేదు అని చెప్పేసరికి సరేలే దాంతో పనేముంది ఎలాగోలా కలిసాం కదా అని లూఫీ వాళ్ళతో నేను ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీద ఈ ఏరియాలో తిరుగుతున్నాను, ఆ పని ఫినిష్ చేసే ముందు నేను ఒకసారి కలవాలనుకున్నాను లూఫీ, నేను ఇప్పుడు వైట్ బీడ్ పైరట్స్ లో 2nd డివిజన్ కమాండర్ గా ఉన్నాను, నువ్వు అండ్ నీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతారా లూఫీ అని అడుగుతాడు. దానికి లూఫీ లేదని చెప్పేస్తాడనమాట. ఏస్ వైట్ బియర్డ్ పైరట్స్ అనేసరికి ఉసోప్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే వైట్ బియర్డ్ పైరట్స్ గురించి వన్ పీస్ వరల్డ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఏస్ వీపు వెనకాల ఉన్న వైట్ బియర్డ్ టాటూ తనకి ప్రైడ్ అని ఏస్ చెప్తాడు. అండ్ తను ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్క పైరట్స్ లో తనే బెస్ట్ అని అండ్ తననే నేను పైరట్ కింగ్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. ఏస్ అలా అనేసరికి లూఫీ ఏం పర్వాలేదు పైరట్ కింగ్ పోస్ట్ కోసం నేను తనతో ఫైట్ చేస్తాను అని చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సాంజీ ఏస్ ని షిప్ లోకి రండి మీకు టీ పెడతాను అని అడుగుతాడు. ఏస్ ఏమో లేదు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను అని చెప్తాడనమాట. అండ్ తను వెళ్ళిపోయే ముందు లూఫీకి ఒక పేపర్ ని ఇస్తాడు. ఆ పేపర్ ఫ్యూచర్ లో వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుందని చెప్తాడనమాట. అండ్ తన ఫ్రెండ్స్ తో ఇలాంటి తిక్కలోని భరించడం కష్టమే, తనని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు కూడా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉండొచ్చు కానీ తనని ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని చెప్తాడు. ఏస్ అంత పొలైట్ గా మాట్లాడడం చూసి స్ట్రా హ్యాట్స్ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే ఏస్ బయలుదేరేస్తూ ఉంటాడు. లూఫీ ఏమో ఇంకాసేపు ఉండొచ్చు కదా అని అడుగుతాడు. దానికి ఏస్ నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను, నిన్ను కలవడం అనేది ఒక యాడెడ్ బోనస్ అంతే, నేను ఒకడిని చేస్ చేస్తున్నాను, తనని తను ఇప్పుడు బ్లాక్ బియర్డ్ అని పిలుచుకుంటున్నాడు. తను వైట్ బియర్డ్ పైరట్స్ లో 2nd డివిజన్ లో నాకు సబార్డినేట్ గా పనిచేసేవాడు, ఒకటే క్రూ లో ఉంటూ తన క్రూమేట్ ని చంపి ఒక దారుణమైన మిస్టేక్ ని చేశాడు. తను అక్కడి నుండి పారిపోయిన తర్వాత తనని పట్టుకొని శిక్షించడం 2nd డివిజన్ కమాండర్ గా నా బాధ్యత కాబట్టి నేను తనని వెతుకుతున్నాను, మనం మళ్ళీ ఇంకోసారి కలుద్దాం కానీ ఈసారి కలిసినప్పుడు టాప్ పైరట్స్ గా కలుసుకుందామని చెప్పి అక్కడ నుండి బయలుదేరేస్తాడు. బరుక్ వర్క్స్ వాళ్ళకి స్మోకర్ కి అండ్ ఏస్ కి మధ్యలో ఫైట్ గురించి తెలిసి ఏస్ మీద ఉన్న బౌంటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ కనుక తనని పట్టిస్తే బరుక్ వర్క్స్ లో వాళ్ళ నెంబర్ ఏజెంట్స్ గా మారచ్చని బిలియన్స్ 50 షిప్స్ తో ఏస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. పైరటింగ్ వరల్డ్ లో ఏస్ కి ఒక పేరుంది ఫైర్ ఫిస్ట్ ఏస్ అని. తను తన బోట్ తో షిప్స్ పై నుండి జంప్ చేసి తన
డెవిల్ ఫ్రూట్ పవర్ తో ఒకే దెబ్బకి 50 షిప్స్ ని ముక్కలు ముక్కలు చేస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏస్ ఎంత పవర్ఫుల్ లో. తను వెళ్ళిపోయాక నామి లూఫీని ఇంతకీ నీ బ్రదర్ నీకేమిచ్చాడు అని అడుగుతుంది. దానికి లూఫీ ఏస్ ఇచ్చిన పేపర్ చూపించి దీని మీద ఏమీ రాయలేదు, కానీ ఇది నాతోనే పెట్టుకోమని చెప్పాడు అని చెప్తాడు. లూఫీ ఆ పేపర్ ని ఎక్కడ పాడేసుకుంటాడో అని. నామి ఆ పేపర్ ని లూఫీ హ్యాట్ కి కుట్టేస్తుంది అనమాట, తను దాన్ని పోగొట్టుకోకుండా. ఆ తర్వాత లూఫీ వాళ్ళ బట్టల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటారు, ఎందుకంటే ఆరబాస్టాలో దగ్గర దగ్గర 50 degrees టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో స్ట్రా హ్యాట్ పైరేట్స్ యూబా వైపు బయలుదేరతారు. కానీ వాళ్ళు యూబాకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలుమలు అనే ఒక పోర్ట్ టౌన్ ని దాటి వెళ్లాలన్నమాట. సో ఫస్ట్ మనోళ్ళు ఆ పోర్ట్ దగ్గరికి చేరుకుంటారు. యూబాకి వెళ్తూనే రెబల్స్ యొక్క లీడర్ ని లేపేయడమే కదా పని అని లూఫీ అనుకుంటాడు. కానీ వివి కాదు, నేను వాళ్ళని మాటలతో ఆపాలనుకుంటున్నాను అని చెప్తుంది. జోరా ఏమో అక్కడ 70,000 మంది రెబల్స్ ఉన్నారు, వాళ్ళు నీ మాట వింటారనుకుంటున్నావా అని అడిగితే దానికి వివి వాళ్ళు వింటారా లేదా అనేది మనం యూబాకి వెళ్తేనే తెలుస్తుంది. ఈ బరుకు వర్క్స్ వల్ల ఈ దేశం నాశనం అయిపోతే నేను చూస్తూ ఉండలేను, దీన్ని ఎలాగోలాగా ఆపుతాను అని అంటుంది. వివి మాటలు విన్న స్ట్రా హ్యాట్స్ తనకి గట్టిగా హెల్ప్ చేయడానికి డిసైడ్ అయిపోతారు అండ్ పోర్ట్ లో దిగుతారు. ఇంకో పక్క బరుకు వర్క్స్ హెడ్ క్వార్టర్స్ లో క్రొకడైల్ కి అండ్ మిస్సాల్ సండేకి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకో 2 days లో వాళ్ళ ప్లాన్ ని అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ జరిగిందా లేదా అని క్రొకడైల్ మిస్సాల్ సండేతో తెలుసుకుంటూ ఉంటాడు. మిస్సాల్ సండే క్రొకడైల్ తో నానాహాలో మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ 150 బిలియన్స్ ఉన్నారని చెప్తుంది. ఇక్కడ బిలియన్స్ అంటే నంబర్ కాదు, బరుకు వర్క్స్ లో ఏజెంట్స్ నంబర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ బిలియన్స్ అని పిలుస్తారు. సో నానాహాలో 150 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ మిస్టర్ 2 కి మిస్టర్ 3 కనిపించలేదు కాబట్టి తనని తిరిగి పిలిచేశామని మిస్సాల్ సండే చెప్తుంది. అండ్ వాళ్ళకి ఈ రోజు 8 PM టైంలో స్పైడర్స్ కేవ్ దగ్గర మీటింగ్ ఉందని క్రొకడైల్ తో చెప్తుంది. కట్ చేస్తే మీటింగ్ 8 కాబట్టి ఆల్రెడీ స్పైడర్స్ కేవ్ దగ్గరికి బరుకు వర్క్స్ లో ఉన్న టాప్ ఏజెంట్స్ అందరూ బయలుదేరేసి ఉంటారు. అండ్ వెరీ ఫస్ట్ ఆ కేవ్ దగ్గరికి మిస్టర్ 4 అండ్ మిస్ మేరీ క్రిస్మస్ చేరుకుంటారు. వాళ్ళ తర్వాత తన సబార్డినేట్స్ తో డాన్స్ చేసుకుంటూ బాన్కురే అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత తన సబార్డినేట్స్ ని అక్కడి నుండి పంపించేస్తాడనమాట. వీళ్ళు మాత్రమే కాదు, అక్కడ ఎవరికి తెలియకుండా మిస్టర్ 3 కూడా వచ్చేసి ఉంటాడు. కాకపోతే లోపలికి ఎంటర్ అవ్వకుండా బయట వెయిట్ చేస్తుంటాడు అనమాట. కరెక్ట్ గా 8 అయ్యే టైం కి బాన్కురే యొక్క సబార్డినేట్స్ ఎగురుకుంటూ డోర్ లోపల నుండి వచ్చి పడతారు. వాళ్ళని అలా కొట్టి పడేసింది బరుకు వర్క్స్ ఆఫీసర్ ఏజెంట్ అయిన మిస్టర్ 1. పాపం బాన్కురే చెప్పినందుకు వాళ్ళు రిటర్న్ వెళ్లేటప్పుడు కూడా డాన్స్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నారని మిస్టర్ 1 వాళ్ళని అలా కొట్టేసి ఉంటాడు. నా సబార్డినేట్స్ నే కొడతావా అని మిస్టర్ 1 అండ్ మిస్టర్ 2 కాసేపు ఫైట్ చేసుకుంటారు. అలాగే కంటిన్యూ అయితే కష్టమని మిస్టర్ 1 యొక్క పార్ట్నర్ అండ్ ఆ కేఫ్ కి ఓనర్ అయిన మిస్ డబుల్ ఫింగర్ వాళ్ళిద్దరిని ఆపుతుంది. ఆ తర్వాత ఆ మీటింగ్ ఆ కేఫ్ లో కాదు, రెయిన్బో సిటీలో అని మిస్ డబుల్ ఫింగర్ వాళ్ళందరికీ చెప్తుంది. సో వాళ్ళందరూ కలిపి బాంచి అనే టర్టిల్ హెల్ప్ తో రెయిన్బేస్ వైపు బయలుదేరతారు. అండ్ నోనాహాలో ఉన్న బిలియన్స్ కి ఆర్డర్స్ పాస్ చేయడానికి అన్లక్కీస్ లేరు కాబట్టి మిస్సాల్ సండే మఫుల్ రన్నర్స్ అనే కొన్ని విచిత్రమైన లిజర్డ్స్ కి ఆర్డర్స్ ని ఒక లెటర్ లో రాసి పంపించి ఉంటుంది. సో అన్ని వీళ్ళ ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకో పక్క స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఏమో ఎలుమలు పోర్ట్ లో దిగేసి ఉంటారు. అక్కడ చూస్తే అక్కడున్న బిల్డింగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ఎలుమలులో నార్మల్ గా చాలా గ్రీనరీ ఉండేది, పేరుకు తగ్గట్టు ఇక్కడేమీ లేదే అని లూఫీ అడిగితే మాకు డ్రాట్ రావడం వల్ల అంటే కరువు రావడం వల్ల ఈ ప్లేస్ ఇలా మారిపోయింది అని వివి చెప్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా టర్టల్స్ లో ఉండే కొన్ని సీల్స్ వాళ్ళకి కనిపిస్తాయి. ఏంటవి అని అంటే వివి వాటిని కుంఫు డుగాంగ్స్ అని చెప్తుంది. వాటికి నార్మల్ గా ఫైట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. పాపం ఉసోఫ్ వాటిని ఫైట్ చేద్దామని ట్రై చేస్తాడు కానీ అది మనోడిని తుక్కు కింద కొట్టేస్తుంది. కట్ చేస్తే లూఫీ ఫైట్ చేయడానికి వెళ్తాడు అండ్ వాటిని ఈజీగా ఓడిచేస్తాడు. నార్మల్ గా కుంఫు డుగాంగ్స్ ని ఎవరైతే ఓడిస్తారో అవి వాళ్ళకి డిసైపుల్స్ లా మారిపోతాయి, అంటే శిష్యుల్లా మారిపోతాయి అనమాట. సో అవి లూఫీ వెనకాల రావాలనుకుంటాయి, కానీ అవి లూఫీ వెనకాల కనుక రావడం స్టార్ట్ చేస్తే జనాలందరికీ లూఫీనే కనిపిస్తాడు. సో అవి ఎంత చెప్పినా లూఫీ వెనకాలే వస్తాయనడంతో చాపర్ మ్యాటర్ లోకి దిగి మీరు గనక మా వెనకాల రాకపోతే మీకు ఫుడ్ ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ వాటికి కొంచెం ఇచ్చేసి వీళ్ళు అక్కడ నుండి బయలుదేరేస్తారు. స్ట్రా హ్యాట్స్ ఆ ప్లేస్ అంతా చూసి గ్రీన్ సిటీ అని పిలువబడే ఈ సిటీ ఎందుకు ఇలా అయిపోయింది అని అడుగుతారు. దానికి వివి 3 years బ్యాక్ నార్మల్ గా వర్షాలు కురిసి ఈ ప్లేస్ అంతా చాలా బాగుండేది, కానీ 3 years గా ఆరబాస్టాలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఆరబాస్టాకి క్యాపిటల్ అయిన ఆలుబర్నాలో తప్ప. ఆలుబర్నా క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ కంట్రీకి కింగ్ అయిన మా నాన్న అక్కడే ఉండేవాడు. ఆరబాస్టా మొత్తం వర్షం పడకుండా ఆలుబర్నాలో మాత్రమే వర్షం పడుతూ ఉంటే బహుశా అది కింగ్ ఉన్న పవర్ వల్లే ఏమో అని అక్కడున్న జనాలందరూ అనుకునేవాళ్ళు. కానీ ఒక రోజు ఆలుబర్నాలో కొంతమంది కొన్ని సంచుల్ని తీసుకుని వెళ్తూ ఉంటే దారిలో అవి పడిపోతాయి. అవి పడిపోయిన వెంటనే ఆ సంచుల్ని తీసుకెళ్తున్న వాళ్ళు మాకు దీంతో సంబంధం ఏమీ లేదు, ఆరబాస్టాకి కింగ్ ఈ మూటల్ని తీసుకొని రమ్మన్నాడు అని చెప్పి అక్కడ నుండి పారిపోతారు. యాక్చువల్లీ ఆ మూటల లోపల ఉన్నది ఒక కైండ్ ఆఫ్ పౌడర్ అనమాట. దాన్నే డాన్స్ పౌడర్ అని కూడా అంటారు. ఆ డాన్స్ పౌడర్ ని యూజ్ చేసి వర్షాన్ని తెప్పించగలుగుతారు. సో ఇన్ని రోజులు అక్కడ వర్షం కురవడానికి రీజన్ కింగ్ కాదు, తను వాడుతున్న డాన్స్ పౌడరే అని అక్కడున్న జనాలందరూ నమ్మడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇదంతా బరుకు వర్క్స్ చేసిన పని అనమాట. నార్మల్ గా డాన్స్ పౌడర్ వాడితే అక్కడ
వర్షం కురుస్తుంది, అందులో తప్పేమీ లేదు. కానీ వర్షం ఎప్పుడు ఒకటే చోట పడ్డం వల్ల మిగతా ఏరియాస్ లో వర్షం పడ్డం ఆగిపోతుంది. దానివల్ల అక్కడ డ్రాట్ వస్తుంది అనమాట. సో ఆలుబర్నాకి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వాళ్ళకి వర్షం పడకపోవడానికి రీజన్ కింగ్ క్యాపిటల్ సిటీలో డాన్స్ పౌడర్ ని వాడడమే అని జనాలందరిలో ఈజీగా పాకిపోతుంది. సో వాళ్ళకి అంత నష్టం చేస్తున్న కింగ్ ని ఎలాగైనా దించేయాలి అని రెబల్స్ రెడీ అవుతారు. రెబల్స్ అండ్ రాయల్ ఆర్మీ కొట్టుకున్న తర్వాత ఆ కంట్రీ వర్స్ట్ సిచ్యువేషన్ కి వెళ్లిపోయిన తర్వాత క్రొకడైల్ ఆ కంట్రీని స్వాధీనం చేసుకుందాం అనుకుంటాడు. సో అదనమాట క్రొకడైల్ అసలు ప్లాన్. సో వివి జరిగిందంతా స్ట్రా హ్యాట్స్ కి చెప్పి ఒక్కడి స్వార్థం కోసం ఈ కంట్రీలో జనాలు బలవ్వబోతున్నారు, మనం ఎలాగైనా దీన్ని ఆపాలి, నేనప్పటికీ క్రొకడైల్ ని క్షమించను అని అంటుంది. అదంతా విన్న లూఫీకి కోపం వచ్చి అక్కడే ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ ని పగలగొడతాడు. నా చేతులు ఆగట్లేదు, వెళ్లి వాడి ముఖం ఫాస్ట్ గా పగలగొడదాం పదండి అని అంటాడు. కట్ చేస్తే లూఫీ వాళ్ళు యూబా వైపు బయలుదేరతారు. అది మార్నింగ్ కావడంతో అక్కడ ఎండ మాత్రం చాలా భారీగా ఉంటుంది. నాకు నీళ్లు దప్పిక అవుతున్నాయని చెప్పి అక్కడున్న ఒక్క బ్యారెల్లో నీళ్ళన్నిటిని లూఫీ ఒక్కడే తాగేస్తాడు. మాకు మిగిలించకుండా తాగేస్తావా అని అందరూ లూఫీని చిత్తకొట్టుడు కొడతారనుకోండి. కాసేపటి తర్వాత లూఫీ నాకు ఆకలి అవుతుంది అని చెప్తాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ లో మనం 10% కి కూడా చేరుకోలేదు. ఒకవేళ ఏదైనా రాయి కనిపిస్తే తిందామని వివి లూఫీతో అంటుంది. సరే ఎక్కడైనా రాయి ఈజీగా కనిపించేస్తుందేమో అని లూఫీ అనుకుంటాడు. కానీ తన బ్యాడ్ లక్ అనమాట. వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా రాయి కనిపించదు. అండ్ లగేజ్ అంతా కూడా లూఫీనే మోస్తూ ఉంటాడు. ఎందుకంటే రాక్ పేపర్ సిజర్స్ లో గెలిచుంటాడు కాబట్టి. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు మోస్తారు, కానీ లూఫీ బ్రెయిన్ లో బ్రెయిన్ సెల్స్ లేవు కాబట్టి మిగతా వాళ్ళందరూ కలిసి తనని మోసం చేసి తన దగ్గరే మోపిస్తారనమాట. సో వాళ్ళు కొంచెం దూరం వెళ్లేసరికి లూఫీకి ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. ఫాస్ట్ గా వెళ్లి తినేయచ్చు కదా అని తన రాయి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే తనకి అక్కడ కొన్ని కొంగలు కనిపిస్తాయి. అవి తనకి చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట. సో వాళ్ళ వస్తువులన్నీ అక్కడే వదిలేసి తను ఫాస్ట్ గా వెళ్లి చాపర్ కి కొన్ని బర్డ్స్ అక్కడ పడిపోయాయి, మనం ఫాస్ట్ గా వెళ్లి వాటికి హెల్ప్ చేద్దామని అంటాడు. లూఫీ బర్డ్స్ అనేసరికి వివి స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బర్డ్స్ నార్మల్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటాయన్నమాట. అవి బాగా ఇంజూర్ అయినట్టు నటించి ట్రావెలర్స్ దగ్గర వాళ్ళ వస్తువులు కొట్టేసి ఫుడ్ ను దొబ్బేస్తూ ఉంటాయి. ఆ విషయం తెలియక లూఫీ వాళ్ళ సరుకులన్నీ వాటి దగ్గర వదిలేసి వచ్చి ఉంటాడు. వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్లి చూసేసరికి వాళ్ళ వస్తువులన్నీ ఆ బర్డ్స్ తీసేసుకుని ఉంటాయి. వాటిని పట్టుకుందామని లూఫీ వాటి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళాడో అంతే ఫాస్ట్ గా రిటర్న్ పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. తనే కాదు, తన పక్కన ఒక క్యామెల్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరిని తరుముతూ ఒక పెద్ద లిజార్డ్ వీళ్ళ వైపే వస్తూ ఉంటుందన్నమాట. సాంజీ అండ్ జోరో వీడి ఇన్ని ప్రాబ్లమ్స్ ని తీసుకుని వస్తున్నాడు, వీడెంతకీ ఏ రాశిలో పుట్టుంటాడో అనుకుని వాళ్ళిద్దరు కలిపి ఆ మోన్స్టర్ ని చంపేస్తారు. ఎలాగో ఓ మోన్స్టర్ ని చంపారు కాబట్టి దాంట్లో నుండి మీట్ ని కట్ చేసి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు లూఫీని ఇంతకీ ఈ క్యామెల్ ఎక్కడ దొరికింది అని అడిగితే ఏమో నాకు తెలీదు, నాకు ఆ మోన్స్టర్ కనిపించే టైంకి ఆల్రెడీ ఆ మోన్స్టర్ ఈ క్యామెల్ ని తరుముతూ ఉంది అని చెప్తాడు. క్యామెల్స్ డెజర్ట్ లో బాగా పనికొస్తాయి కాబట్టి అట్లీస్ట్ అది ఇద్దరినైనా మోస్తుంది అని లూఫీ ఆ క్యామెల్ మీద ఎక్కడానికి ట్రై చేస్తాడు. అది కొరికి కిందేస్తుంది అనమాట. ఎందుకు ఆ క్యామెల్ అలా బిహేవ్ చేస్తుంది అంటే చాపర్ ఆ క్యామెల్ తో మాట్లాడి అదేమనుకుంటుందో మిగతా వాళ్ళందరికీ చెప్తాడు. ఆ క్యామెల్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, నేను మీ హ్యూమన్స్ కి రైడ్ ఇవ్వగలుగుతాను, కానీ నాకు మగాళ్ళంటే నచ్చరు, ఓన్లీ ఆడవాళ్ళను మోస్తానని చెప్తుంది. ఆ క్యామెల్ అలా అనుకుంటుంది అని నామికి తెలిసిన తర్వాత నామి దొరికిందే ఛాన్స్ అని ఆ క్యామెల్ ని నైస్ చేసి దాని మీద ఎక్కి కూర్చుంటుంది. అండ్ వివిన్ కూడా తనతో పాటే రమ్మని చెప్పి అడుగుతుంది. సో వీళ్ళిద్దరూ ఆ క్యామెల్ ఎక్కి కూర్చుంటే మిగతా అబ్బాయిలందరూ ఆ క్యామెల్ ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఒక పర్వర్టెడ్ క్యామెల్ అని. నామి దానికి ఐ లాషెస్ అని పేరు పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ముందరికెళ్తారు. నామి అండ్ వివి ఏమో సమ్మగా ఆ క్యామెల్ మీద వస్తూ ఉంటే లూఫీ వాళ్ళు కొంచెం దూరంలో వాళ్ళ వెనకాలని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సడన్ గా లూఫీ అరవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకురా అంటే మనోడు ఆకలికి తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక క్యాక్టస్ ని తినేసి ఉంటాడు. దానివల్ల తనకి హెల్యూజన్స్ కనిపిస్తాయన్నమాట. అంటే తనకి విచిత్రమైన కనిపిస్తూ ఉంటాయి. సో చాపర్ ఫాస్ట్ గా తనకు ఒక ఇంజెక్షన్ వేసి పడుకోబెడతాడు. ఆ తర్వాత జోరో తనని ఇసుకలో ఈడ్చుకెళ్తాడు. అలాగే నైట్ అయిపోతుంది. లూఫీ నిద్రలేచి అమాయకంగా ఏం జరిగింది అని అడిగితే జోరో, ఉసోప్ అండ్ సాంజీ తనని పచ్చడి కింద కొట్టేస్తారనమాట. అండ్ మెల్లగా అక్కడ రాత్రి అయింది కాబట్టి టెంపరేచర్ అనేది డ్రాప్ అవడం స్టార్ట్ చేస్తుంది. మామూలుగా ఎడారుల్లో పొద్దున పూట ఎంత వేడిగా ఉంటుందో నైట్ అంతే చల్లగా ఉంటుంది. వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి ఒక పెద్ద సౌండ్ వినిపించి ఒక ప్లేస్ కనిపిస్తుంది. అది యూబా అనమాట. అక్కడ ఒక శాండ్ స్టామ్ వచ్చి ఉంటుంది. దానివల్ల యూబా సిటీ అంతా మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. వాళ్ళు కాస్త ముందరికి వెళ్లేసరికి ఒక ముసలైన ఇసుకను తవ్వుతూ కనిపిస్తాడు. తను స్ట్రా హ్యాట్స్ ని గమనించి మీకు ఇది చెప్పాలంటే బాధగా ఉంది, ఈ టౌన్ పరిస్థితి ఇప్పుడు బాగలేదు, కానీ ఒకవేళ కనుక మీరు నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ పడుకోవడానికి గదులున్నాయి, మీరు హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్తాడు. దానికి వివి మేము రెబల్ ఫోర్సెస్ ఈ టౌన్ ని బేస్ గా వాడుకుంటున్నాయని విన్నాము, వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. తను అలా అడిగేసరికి ఆ ముసలైన చాలా కోపంగా మీకు రెబల్స్ తో పనేంటి, మీరు కూడా కొంపతీసి వాళ్ళ మనుషులేనా అని వాళ్ళ మీద ఇసుకని అండ్ కొన్ని వస్తువుల్ని విసిరి మీరు వెతుకుతున్న ఆ పిచ్చోళ్ళు ఈ టౌన్ లో ఇప్పుడు లేరు. ఇప్పుడు మీరు చూసిన శాండ్ స్టోమ్ ఫస్ట్ ది కాదు, వర్షం ఆగిపోయి 3 years అయిన తర్వాత ఈ టౌన్ లో రెగ్యులర్ గా శాండ్ స్టోమ్స్ వచ్చేవి. దానివల్ల ఇక్కడున్న
ఓఎస్ఎస్ కూడా మట్టితో నిండిపోయింది. ట్రేడ్ క్యారవన్స్ కూడా ఆగిపోవడం స్టార్ట్ అయ్యాయి. రెబల్స్ ఇక్కడ ఎక్కువ రోజులు బ్రతకలేరు అని అర్థం చేసుకుని కటోరాని వాళ్ళ మెయిన్ బేస్ గా మార్చుకుని అక్కడికి అందరూ వెళ్లిపోయారని చెప్తాడు. ఆ ముసలైన అందరూ కటోరాకి వెళ్లిపోయారని చెప్పేసరికి వివి చాలా షాక్ అవుతుంది. ఏమైంది వివి అని లూఫీ అడిగితే కటోరా అనేది వీళ్ళు ఫస్ట్ రీచ్ అయిన టౌన్ పక్కనే ఉంటుంది. సో వాళ్ళు అక్కడ దాకా వచ్చి వేస్ట్ అయిందని వివి బాధపడుతుంది. ఆ ముసలైన వివి అనే పేరు విని మీరు ఇప్పుడు వివి అన్నారా, మీరు ప్రిన్సెస్ వివినా అని అడుగుతాడు. ఆ ముసలైన ఏడ్చుకుంటూ వివిని పట్టుకొని నేను మిస్టర్ టోటోని, నన్ను గుర్తుపట్టలేదా? అవునులే, చాలా సన్నగా అయిపోయా కదా, గుర్తుపట్టుండవు అని అంటాడు. వివి తనని గుర్తుపట్టిన తర్వాత షాక్ అయిపోతుంది. ఆ ముసలైన వివితో నేను కింగ్ ని ఇంకా నమ్ముతున్నాను, ఆయన మమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు, ఆ రెబల్స్ కి బుర్ర పనిచేయడం లేదు, వాళ్ళని ఎలాగోలాగా నువ్వే ఆపాలి, నువ్వు తప్ప దీన్ని ఎవరు చేయలేరు అని అంటాడు. కట్ చేస్తే మనకి టోటో ఎవరు, తనకి వివి ఎలా తెలుసు అనేది చూపిస్తారు. యాక్చువల్లీ 11 ఏళ్ల క్రితం కౌజా అనే అబ్బాయి వాళ్ళకి వర్షం పడట్లేదు అని డైరెక్ట్ గా కింగ్ తో వెళ్లి గొడవ పెట్టుకుంటాడు. కింగ్ కోబ్రా ఏమో ఆ అబ్బాయి మీద కోపం తెచ్చుకోకుండా ఈ వర్షం పడడానికి నేను వెదర్ ని కంట్రోల్ చేయలేను, వర్షం కాకుండా నా వల్ల అయినంత మీ ఊరికి హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. కింగ్ అలా చెప్పినప్పటికీ ఆ అబ్బాయి ఒప్పుకోడనమాట. మా నాన్న నువ్వు ఏదైనా చేయగలవని చెప్పాడు అని రివర్స్ లో కింగ్ తోనే గొడవ పడతాడు. వాళ్ళ అబ్బాయి ఇలా కింగ్ తో డైరెక్ట్ గా గొడవ పెట్టుకుంటున్నాడని తెలిసి వాళ్ళ నాన్న అయిన టోటో పరిగెట్టుకుంటూ వచ్చి కింగ్ కి సారీ చెప్తాడు. కింగ్ ఏమో టోటోతో నేను మీ విలేజ్ గురించి విన్నాను, మీ ఊరి వాళ్ళకి ఈ క్యాపిటల్ లో చోటు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అండ్ మీ ప్రజల్ని సేవ్ చేయడానికి ఏమి చేయగలనో నేను అన్ని చేస్తానని చెప్తాడు. టోటో థ్యాంక్ యూ చెప్తాడు గాని కోజా మాత్రం మీరు అవి చేస్తే సరిపోతుందా, మా జీవితాలు మారిపోతాయా అని కింగ్ మీద అరిచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతాడు. తను అలా చేసినందుకు వాళ్ళ నాన్న టోటో కింగ్ కి సారీ చెప్తాడనమాట. దానికి కింగ్ కోబ్రా మీరు మీ కొడుకుని బాగా పెంచారు, తన చిన్న వయసులో కూడా తన ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, అరబాస్టా కంట్రీకి కావాల్సింది నీ కొడుకు లాంటి వాళ్ళే అని పొగుడుతాడు. కట్ చేస్తే కోజా ఏడ్చుకుంటూ పరిగెడుతుంటే చిన్నగా ఉన్న వివి తనని క్రై బేబీ అని అంటుంది. తన అలా అండం విన్న కోజా నన్నేమన్నావే పొట్టిదానా అని వివిని కొడతాడనమాట. వివి ఇదే మ్యాటర్ డైరెక్ట్ గా కింగ్ కి వెళ్ళి చెప్తుంది. దానికి కింగ్ కంటే పక్కనే ఉన్న ఇగ్రం ఎక్కువ రియాక్ట్ అవుతాడు. మిమ్మల్నే కొట్టాడా, వాడిని లేపేస్తాను అని ఆ అబ్బాయి మీద గొడవకి వెళ్ళడానికి రెడీ అవుతాడు గాని కింగ్ కోబ్రా ఆపుతాడు. అదే టైం కి టోటో కూడా నా కొడుకు ఇలా చేశాడని నాకు తెలీదు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, ఇంత పెద్ద తప్పు చేసినందుకు నన్ను నేను చంపుకుంటాను అని తనతో పాటు కత్తిని కూడా తీసుకొని వస్తాడు. కింగ్ కోబ్రా ఇగ్రిమ్ ని అండ్ టోటోని ఇద్దరిని కొట్టి ఇది జస్ట్ చిన్నపిల్లల గొడవ మాత్రమే, మీరిద్దరూ దీని గురించి పట్టించుకోకండి అని చెప్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వివి కోజాని లీడర్ పొజిషన్ కోసం ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న తర్వాత కోజా వివిని వాళ్ళ గ్యాంగ్ కి వైస్ లీడర్ గా అపాయింట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఇదంతా కింగ్ కోబ్రా అండ్ ఇగ్రిమ్ దాక్కొని గమనిస్తూ ఉంటారు. వివి తనతో గొడవ పడిన వాడిని కూడా తనకి ఫ్రెండ్ గా మార్చుకోవడం చూసి కింగ్ కోబ్రా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వివి అండ్ కోజా మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారనమాట. వివి రెగ్యులర్ గా కోజా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉండేది. వివి ప్రిన్సెస్ అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో మామూలు పిల్లలా కలిసిపోతుందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఇద్దరు బ్యాండిట్స్ వివిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు వివిని టచ్ చేయకుండా కోజా అండ్ ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వల్ల అవ్వకపోయినా వాళ్ళతో గొడవ పడడానికి ట్రై చేస్తారు. వీళ్ళు చిన్నపిల్లలు అవడం వల్ల వాళ్ళు ఈజీగా ఆ పిల్లల్ని కొట్టేసి వివిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ పిల్లలందరూ మళ్ళీ వాళ్ళకి అడ్డం పడి వివిని అక్కడి నుండి పారిపోమని చెప్తారు. వాళ్ళు అడిగినట్టుగానే వివి అక్కడి నుండి పారిపోతుంది. అండ్ ఒక ప్లేస్ లో తను దాక్కొని ఉంటే ఆ ఇద్దరు బ్యాండిట్స్ లో ఒకడు అక్కడికి వచ్చేస్తాడు అండ్ వివిని లొంగిపోమని చెప్తాడు. తననేమైనా చేస్తాడు అనే లోపలే కోజా అక్కడికి వచ్చి వివికే అడ్డంగా నిలబడతాడు. ఆ బ్యాండిట్ తనని కత్తితో భయపెట్టిన కోజా భయపడకుండా ఆ బ్యాండిట్ తో ఫైట్ చేస్తాడు. ఆ గొడవలో కోజా ఆ బ్యాండిట్ ని కొట్టేస్తాడు కానీ తన కన్ను కూడా ఇంజ్యూర్ అవుతుంది. ఈ లోపే ఆ బ్యాండిట్ కి సంబంధించిన ఇద్దరు సబార్డినేట్ అక్కడికి వచ్చి వివి వాళ్ళని తీసుకెళ్లిపోదాం అనుకుంటారు. కానీ ఈ లోపలే కింగ్ కోబ్రా అండ్ ఇగ్రేమ్ అక్కడికి వచ్చి వాళ్ళని సేవ్ చేస్తారనమాట. కోజా కన్ను ఇంజ్యూర్ అయింది కాబట్టి తనని రాయల్ ప్యాలెస్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు. వివి ఏమో కోజాని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. మీరు ఇంకోసారి నా కోసం చనిపోతాను అనకండి, నేను తట్టుకోలేను అని చెప్తుంది. కింగ్ అండ్ అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత కోజా వివి దగ్గరికి వచ్చి కరెక్ట్ గా ఆరబాస్టాక్ సెంటర్ లో ఒక ఒయాసిస్ ఉంది. ఒక మూల నుండి ఇంకో మూలకి ట్రావెల్ చేసే మర్చెంట్స్ అందరూ ఆ దారి గుండానే వెళ్తారు. సో మా నాన్న ఆ ఒయాసిస్ దగ్గర ఒక విలేజ్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దాని పేరే యూబా. మీ నాన్నగారే దానికి పర్మిషన్ ఇచ్చారు. సో నేను కూడా మా నాన్నతో వెళ్లి చాలా కష్టపడి అక్కడ ఒక ఊరిని తయారు చేస్తామని చెప్తాడు. సో అలా కోజా అండ్ వివి చిన్నగా ఉన్నప్పుడే విడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కోజా అండ్ టోటో అనుకున్నట్టుగానే యూబా అనే టౌన్ ని తయారు చేస్తారు. అండ్ దాని పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయిందని తెలుసుకొని వివి చాలా బాధపడుతుంది. అండ్ ఇక్కడ మనకి రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రెబల్ ఫోర్సెస్ కి లీడర్ ఎవరో కాదు కోజానే. కోజాకి అండ్ తన ఫ్రెండ్స్ కి కింగ్ మీద నమ్మకం పోవడం వల్ల వాళ్ళు కింగ్ కి అగైన్స్ట్ గా వెళ్లాలని డిసైడ్ అయి ఉంటారన్నమాట. పాపం టోటో వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేసి ఉంటాడు కానీ వాళ్ళు వినుండరు. చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి రెడీ అయిపోయి ఉంటారు. టోటో ఏడుస్తూ ఉంటే వివి చూడలేక మీరేం కంగారు పడకండి, రెబల్స్ ని నేను
నేనే ఆపుతాను అని చెప్తుంది. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. అండ్ ఉసోప్ వల్ల ఆ ప్లేస్ లో ఒక పిల్లో ఫైట్ జరుగుతుంది. అప్పటిదాకా బాధగా ఉన్న వివి కూడా వాళ్ళు చేసే పనుల వల్ల కొంచెం ఆనందంగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క టోటో ఆపకుండా అక్కడ తవ్వుతూ ఉంటే లూఫీ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. వాటర్ ఎప్పుడు బయటకు వస్తాయా తాగదామని. లూఫీ టోటోతో మీరింకా ఎంతసేపు తవ్వుతారు, అక్కడ వాటర్ అయితే కనిపించడం లేదు, ఇన్ని రోజులు మీరెలా బ్రతుకున్నారో అర్థం కావట్లేదు అని చెప్తాడు. దానికి టోటో, ఒకప్పుడు ఇక్కడ నిజంగానే ఓయాసిస్ ఉండేది, ఇందులో నుండి నీళ్లు బయటకు తీసుకొని రావడానికి నేను ఎన్ని రోజులైనా తవ్వుతూనే ఉంటాను. కింగ్ నన్ను నమ్మి ఈ ప్లేస్ ని నాకు ఇచ్చాడు, సో నీళ్లు బయటకు వచ్చేదాకా నేను తవ్వుతూనే ఉంటానని లూఫీతో అంటాడు. తన మాటలు విన్న లూఫీ ఆ ముసలాయనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఆ ముసలాయన చూస్తూ ఉండంగానే ఒక పెద్ద బావిన తవ్వుతాడు. ఆ తర్వాత కాసేపటికి తను అలసిపోయి అక్కడే పడుకునేస్తాడు. టోటో తనని తీసుకొచ్చి మిగతా స్ట్రాహెడ్స్ తో పాటు పడుకోబెడతాడు. ఇంకో పక్క రెయిన్ బేస్ లో బరుక్ వర్క్స్ మెయిన్ ఆఫీసర్స్ కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ మిస్టర్ జీరో అంటే క్రొకడైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి మిస్సాల్ సండే వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ ఇంతకీ మేము ఎక్కడున్నామని అడుగుతారు. దానికి మిస్సాల్ సండే, మీరు చాలా దూరం నుండి వచ్చారు, వచ్చినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని బ్యాక్ డోర్ ఇంటి తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎక్కడున్నారో మీకు తెలియలేదు. మీకు క్యాజినో రెయిన్ డిన్నర్స్ తెలిసే ఉంటుంది. ఈ కంట్రీలో ఉన్న రిచ్ పీపుల్ అందరూ ఇక్కడికే వచ్చి గ్యాంబ్లింగ్ చేస్తారు. మీరు ప్రస్తుతం ఆ హోటల్ కిందనే ఉన్నారు అండ్ మీ క్వశ్చన్స్ అన్ని అయిపోతే మిస్టర్ జీరో మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారని చెప్తుంది. తను అలా అంటుందో లేదో మిస్టర్ జీరో వాళ్ళ కళ్ళ ముందర ప్రత్యక్షం అవుతాడు. వాళ్ళందరూ క్రొకడైల్ ను చూసి షాక్ అవుతారనమాట. అక్కడున్న వాళ్ళెవరికి వాళ్ళ బాస్ ఎవరు, ఎలా ఉంటాడు అనేది అస్సలు తెలియదు. సో ఇన్ని రోజులు మేము ఒక వార్లార్డ్ కంట్రోల్ లో ఉన్నామా అని పాపం ఆఫీసర్స్ అందరూ చాలా షాక్ అవుతారు. క్రొకడైల్ ఒక వార్లార్డ్ అయినప్పటికీ, తనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పటికీ తను ఎందుకని ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ ని నడుపుతున్నాడో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళందరి డౌట్స్ ని క్లియర్ చేయడానికి క్రొకడైల్, నాకు కావాల్సింది డబ్బు కాదు, నాకు మిలిటరీ మైట్ కావాలి అని చెప్తాడు. అంటే తనకు ఒక సపరేట్ మిలిటరీ కావాలని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పటిదాకా బరుక్ వర్క్స్ లో ఉండి చేసిందంతా వీళ్ళ ఫైనల్ ప్లాన్ వర్కౌట్ అవడానికే. సో తన మెయిన్ ఆబ్జెక్టివ్ ని అక్కడ ఉన్న వాళ్ళందరితో షేర్ చేసుకుంటారు. అది విని ఆ ఆఫీసర్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతారనమాట. క్రొకడైల్ అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కొక్క సపరేట్ లెటర్ ఇచ్చి ఇందులో మీరు చేయాల్సిన ఫైనల్ ఆర్డర్స్ అన్ని ఉన్నాయి, మీరు గనక ఇది సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తే అరబాస్టాని మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రా హ్యాట్స్ మళ్ళీ తిరిగి బయలుదేరడానికి రెడీ అవుతారు. లూఫీ వాళ్ళు నిద్ర లేచేసరికి ఆ ముసలైన ఒక కప్పులో వాటర్ తో రెడీగా ఉంటాడు అండ్ అది లూఫీకి ఇస్తాడనమాట. వాటర్ ఎలా వచ్చాయని వాళ్ళు షాక్ అయ్యేసరికి ఆ ముసలాయన, నువ్వు పడుకునేసిన తర్వాత నేను కాసేపు తవ్వాను అండ్ మొత్తానికి కొంచెం మాయిశ్చర్ ఉన్న నేల తగిలింది అండ్ వాటి నుండి డిస్టిల్ చేసిన వాటర్ ఏవి అని చెప్తాడు. అది విన్న లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మీరేం చెప్పారో నాకు ముక్క కూడా అర్థం కాలేదు, కానీ మీరిచ్చిన ఈ వాటర్ ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ టోటోకి బాయ్ చెప్పి మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత లూఫీ ఒక చోట కూర్చొని నేను రాను అని అంటాడు. లూఫీ సడన్ గా అలా రాను అనేసరికి స్ట్రా హ్యాట్స్ అందరూ లూఫీని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఏంటి లూఫీ కామెడీ చేస్తున్నావా, ఇక్కడ దాకా మనం వచ్చింది వివికి హెల్ప్ చేయడానికి, కరెక్ట్ గా ఇదే టైంలో నువ్వు ఆటలాడుతూ కూర్చుంటే ఎలా అని. వాళ్ళు అంత మాట్లాడుతున్నా లూఫీ వివిని పిలిచి, నేను క్రొకడైల్ ని పచ్చడి కింద కొడదాం అనుకుంటున్నా, దానికి నువ్వేమంటావు, నువ్వు వెళ్లి రెబల్స్ నాపిన క్రొకడైల్ ని ఆపడం నీ వల్ల కాదు, ఒకవేళ నువ్వు ఇప్పుడు రెబల్స్ బేస్ దగ్గరికి వెళ్ళినా నువ్వు చేయగలిగేది కూడా ఏమీ లేదు, మేం పైరేట్స్ కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది, నువ్వేమో రెబల్స్ కానీ సిటిజన్స్ కానీ మేము కానీ ఎవరు చనిపోకూడదు అనుకుంటున్నావు, ఇప్పుడు మనం ఒక వార్లార్డ్ కి అగైన్స్ట్ గా వెళ్తున్నాం అండ్ మీ కంట్రీ ఒక సివిల్ వార్ మధ్యలో ఉంది, ఎవరికి ఏం కాకూడదంటే అది జరగడం పాసిబులేనా, అది పిచ్చితనంలా లేదా అని అంటాడు. నామికు కోపం వచ్చి వివి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయ లూఫీ అని అంటుంది. సాంజీ నామి నాపి తనని పూర్తిగా మాట్లాడినివ్వు అని చెప్తాడు. వివి లూఫీతో, ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంటే ఏంటి, ఎవరు చనిపోకూడదు అని కోరుకుంటే తప్పేముంది అని అంటుంది. లూఫీ వెంటనే జనాలు చనిపోతారు వివి అని అంటాడు. లూఫీ అలా అనేసరికి వివికి కోపం వచ్చి తనని కొడుతుంది. నువ్వు ఇంకోసారి నాతో ఇలా మాట్లాడకు లూఫీ, నేను ఎవరికి ఏం కాకూడదని ఎంతగా కోరుకుంటున్నానో తెలుసా, రెబల్స్ కానీ మా కింగ్డమ్ కోసం పోరాడుతున్న రాయల్ ఆర్మీ కానీ ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళెందుకు చనిపోవాలి, తప్పు చేసింది క్రొకడైల కదా అని అంటుంది. తను అలా అంటుందో లేదో లూఫీ పైకి లేచి వివిని కొడతాడు. అయితే నువ్వెందుకు నీ ప్రాణాలు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నావు, నీ ప్రాణాలని నువ్వు త్యాగం చేయడానికి రెడీగా ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ పోతాయనుకుంటున్నావా అని లూఫీ అంటే, దానికి వివి, నేను నా ప్రాణాలని త్యాగం చేయడం తప్ప నా దగ్గర ఏముంది, నా దగ్గర ఇంకేమీ లేదు అని అంటుంది. అప్పుడు లూఫీ, నువ్వు నీ ప్రాణాలని పణంగా పెట్టడానికి రెడీ అయ్యావు, నువ్వు అస్సలు మమ్మల్ని నీ ఫ్రెండ్స్ గా అనుకోవట్లేదా, మా ప్రాణాలను కూడా పణంగా పెట్టొచ్చు కదా అని అంటాడు. లూఫీ అలా మాట్లాడగానే వివి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లూఫీ వివితో, నీకు నిజం తెలుసు, మాకంటే ఎక్కువగా నీకే ఎక్కువ క్రొకడైల్ ని చంపాలనుంది, టైం వేస్ట్ చేయకుండా క్రొకడైల్ ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. ఇంకో పక్క క్రొకడైల్ వాళ్ళు మీటింగ్ లో ఉంటాయి. సడన్ గా మిస్టర్ 3 అక్కడికి వస్తాడు. మిస్టర్ 3ని చూసి వీడిక్కడేం చేస్తున్నాడని అందరూ అనుకుంటారు. క్రొకడైల్ మిస్టర్ 3ని ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి మిస్టర్ 2, మీరు నాకు ఇచ్చిన మిషన్ ని ఫినిష్ చేయలేకపోయాను, దానికోసమే సెకండ్ ఛాన్స్ అడగడానికి వచ్చాను అని చెప్తాడు. మిస్టర్ 3 మాట్లాడేది
క్రొకడైల్ కి అస్సలు అర్థం కాదు. ఎందుకంటే క్రొకడైల్ లిటిల్ గార్డెన్ కి ఫోన్ చేసినప్పుడు స్ట్రా హ్యాట్స్ ని లేపేసినట్టు తనకి రిపోర్ట్స్ అందుతాయి. ఇక్కడ మిస్టర్ 3 చూస్తే మిషన్ కంప్లీట్ అవ్వలేదు అని అంటున్నాడు. అంటే స్ట్రా హ్యాట్స్ ఇంకా బ్రతికే ఉన్నారని అర్థం. కాసేపు ఆలోచించేసరికి క్రొకడైల్ కి అప్పుడు అర్థమవుతుంది క్రొకడైల్ కి లిటిల్ గార్డెన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది అని. అండ్ అన్లక్కీస్ కూడా చాలా రోజులు కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి స్ట్రా హ్యాట్స్ రీజన్ అయి ఉంటారని క్రొకడైల్ అర్థం చేసుకుంటాడు. క్రొకడైల్ మిస్టర్ 3 ని మిషన్ కంప్లీట్ చేయకపోతే పోని అట్లీస్ట్ స్ట్రా హ్యాట్స్ లో ఒక్కరిద్దరినైనా చంపావా అని అడుగుతాడు. దానికి మిస్టర్ 3 నాకు అందించిన రిపోర్ట్స్ లో ఓన్లీ 3 స్ట్రా హ్యాట్స్ ఉన్నారని చెప్పారు, కానీ 4 ఉన్నారు, నాకు పొడుగు ముక్కోడు గురించి చెప్పలేదు అని అంటాడు. మిస్టర్ 3 పొడుగు ముక్కోడు అనేసరికి సడన్ గా బాంకురేకి డౌట్ వస్తుంది. సో క్రొకడైల్ ని బాస్ ఈ మిషన్ గురించి నాకు ఒకసారి చెప్తారా అని అడుగుతాడు. మిస్టర్ 3 అండ్ క్రొకడైల్ తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి తను ఆల్రెడీ వాళ్ళని కలిసిన విషయం అక్కడున్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళలా మారి చూపిస్తాడు. సో వాళ్ళు క్యాలిక్యులేషన్ కి వస్తారనమాట. స్ట్రా హ్యాట్ షిప్ లో వివితో కలిపి మొత్తం 5 మంది ఉన్నారని. పాపం వాళ్ళు చాపర్ ని స్ట్రా హ్యాట్స్ కి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పటి వరకు సాంజీ ఎలా ఉంటాడో తెలీదు. సో వాళ్ళు స్ట్రా హ్యాట్స్ లో 5 మెంబర్స్ ఉన్నారనుకుంటారనమాట. అండ్ వాళ్ళని ఎలాగోలా లేపేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గనక బ్రతికుంటే తన ప్లాన్ కి ఖచ్చితంగా అడ్డం పడతారు కాబట్టి. మిస్టర్ 3 క్రొకడైల్ దగ్గరికి వచ్చి మీరు ఈసారి నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటాడు. కానీ క్రొకడైల్ మిస్టర్ 3 పీక పట్టుకొని నేను నిన్నెందుకు మిస్టర్ 3 చేశానో తెలుసా, మిస్టర్ 4 నీకంటే పవర్ఫుల్, కానీ నీ కన్నింగ్ ప్లాన్స్ తో ఎలాగోలా నువ్వు ఎనిమీస్ ను ఓడిస్తావని నమ్మాను, కానీ నీ వల్ల అలా జరగలేదు అని చెప్పి తనను ఒక హస్తి పంజరంలో మార్చేస్తాడు. మిస్టర్ 3 ఆ తర్వాత వదిలేసేసరికి తను వాటర్ కావాలి అని అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత క్రొకడైల్ నీకు వాటర్ కావాలా, అయితే నచ్చినంత తాగు అని ఒక బటన్ నొక్కి వాళ్ళు కూర్చొని ఉన్న ప్లేస్ నుండి కిందకు పంపిస్తాడు. అక్కడ తన ఒక స్టేజ్ మీద పడి ఉంటే 4 హోల్స్ లో నుండి 4 క్రొకడైల్స్ అక్కడికి వస్తాయి. ఆ తర్వాత క్రొకడైల్ ఆఫీసర్స్ అందరినీ మనం ఎలాగోలాగా వివి రెబల్స్ ని కలవకుండా ఆపాలి అని చెప్తాడు. దానికి మిస్టర్ 2 ఒకవేళ వివి వెళ్లి రెబల్స్ ని కలిసిన తను 70,000 మంది రెబల్స్ ని ఎలా ఆపుతుంది అని అడుగుతాడు. దానికి క్రొకడైల్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెబల్స్ యొక్క లీడర్ అండ్ ప్రిన్సెస్ వివి ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. తను ఒకవేళ రెబల్స్ ని ఆపలేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ లీడర్ ని కన్ఫ్యూజన్ లో పెట్టగలుగుతుంది. దానివల్ల నా ప్లాన్ పాడవడానికి ఖచ్చితంగా ఛాన్సులు ఉన్నాయి. నాకు అది జరగడం ఇష్టం లేదు. ఆల్రెడీ మన బిలియన్స్ రెబల్ ఆర్మీలో జాయిన్ అయిపోయి ఉన్నారు. ఒకవేళ గనక వివి రెబల్స్ లీడర్ ని కలిసి ఉంటే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. అలా రాలేదు అంటే స్ట్రా హ్యాట్స్ ఇంకా రెబల్స్ ని కలవలేదు, వాళ్ళు కలిసే లోపలే వాళ్ళని లేపేయండి అని క్రొకడైల్ వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అండ్ ఆ పనిని మిస్సాల్ సండేని దగ్గరుండి చూసుకోమంటాడు. అండ్ అక్కడున్న మిగతా ఆఫీసర్స్ అందరినీ ప్లాన్ ప్రకారం నడుచుకోమని చెప్తాడు. వాళ్ళు కూడా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. సో లూఫీ వాళ్ళు రెబల్స్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా క్రొకడైల్ ని వెళ్లి కొట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత యూబా దగ్గర నుంచి తన బేస్ అయిన రెయిన్ బేస్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో యూబా దగ్గర నుంచి స్ట్రా హ్యాట్ పైరేట్స్ రెయిన్ బేస్ దగ్గరికి బయలుదేరతారు. అది 1 డే జర్నీ అనమాట. సో వాళ్ళు రెయిన్ బేస్ వైపు వెళ్తూ ఉంటే ఉసోప్ కి నీళ్లు బాగా దప్పికవుతుంది. సో లూఫీ దగ్గర ఉన్న నీళ్లు తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ లూఫీ ఏడనమాట. ఎందుకంటే ఆ వాటర్ ఇచ్చింది టోటో కాబట్టి. మామూలుగా లూఫీ అయితే ఆ నీళ్ళని తాగేసేవాడేమో, కానీ టోటో రాత్రంతా కష్టపడి తవ్వి తనకి నీళ్లు ఇచ్చాడు కాబట్టి తనకు ఆ నీళ్లు చాలా వాల్యుబుల్. తనకి ఎంత వాటర్ దప్పికవుతున్నా లూఫీ అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ రెయిన్ బేస్ వైపు వెళ్తూ ఉంటారు. దారిలో లూఫీ వివిని ఒకవేళ గనక నేను క్రొకడైల్ ని ఓడించేస్తే నా పొట్ట పగిలిపోయేంత ఫుడ్ నాకు పెట్టాలి అని అడుగుతాడు. దానికి వివి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే నానోహోనా దగ్గర రెబల్స్ దగ్గరికి ఒక చిన్న పిల్లాడు వస్తాడు. తనను కూడా రెబల్స్ ఆర్మీలో జాయిన్ చేసుకోమని అడుగుతాడు. కానీ రెబల్స్ కి లీడర్ అయిన కోజా పక్కనే ఉన్న తన సబార్డినేట్ ని చూపించి మేము లాస్ట్ టైం ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు తన భుజాన్ని చేతుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, నీకు ఇది సరిపోదంటే చెప్పు, పక్కనే ఒక హాస్పిటల్ ఉంది అని అంటాడు. కోజా తనని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకొని ఆ చిన్న పిల్లోడు నాకేం భయం లేదు, నాకు ఫైట్ చేయాలనుంది, నాకు కింగ్ అంటే అస్సలు నచ్చదు అని అంటాడు. దానికి కోజా అయితే నువ్వు మాకు పనికిరావు, ఇక్కడున్న ప్రతి ఒక్కడికి వారంటే భయమే, అండ్ మాలో ఎవ్వరికి ఫైట్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు, మేం ఫైట్ చేస్తుంది యుద్ధం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు వేరే దారి లేక ఫైట్ చేస్తున్నాం. సో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని తనని తిట్టి పంపించేస్తాడు. ఆ పిల్లోని చూసి మనోడికి తన చిన్నతనం గుర్తొస్తుంది అనమాట. సో ఈ ఫైట్ ని ఫాస్ట్ గా ఎండ్ చేయడానికి కావాల్సిన వెపన్స్ ని సేకరించి రాయల్ క్యాపిటల్ ని అటాక్ చేయడానికి అక్కడున్న వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇంకో సైడ్ రాయల్ ప్యాలెస్ లో ఆ కింగ్డమ్ కి వైస్ కమాండర్స్ అయిన పెల్ అండ్ చాకా రెబల్ ఆర్మీ గురించి కింగ్ కి చెప్తూ వాళ్ళు మన క్యాపిటల్ ని డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిపోయారు, మనం కూడా రిటర్న్ లో వార్ కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే మన కింగ్డమ్ కూలిపోతుంది అని చెప్తారు. దానికి కోబ్రా మన కింగ్డమ్ కూలిపోతే ఏంటి, ఒక ప్యాలెస్ ని కాపాడుకోవడానికి జనాల ప్రాణాలని పనంగా పెడతామా, రెబల్ ఆర్మీతో గనక మనం ఫైట్ చేస్తే మన ప్రజల్నే మనం చంపుకొని ఈ కింగ్డమ్ నిజంగానే
నిజంగానే నాశనం అవుతుంది. మీరు బాగా వినండి, దేశం అంటే వస్తువు కాదు, దేశం అంటే మనుషులు అని చెప్తాడు. కానీ తన కమాండర్స్ ఈ డాన్స్ పౌడర్ ఇన్సిడెంట్ ని చేసింది ఎవరో తెలీదు, వాళ్ళు షాడోస్ నుండి ఇదంతా చేస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకోకపోతే మనకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు. వాళ్ళు ఎన్ని చెప్పినా కోబ్రా మాత్రం ఫైట్ చేయడానికి రెడీగా ఉండడు. సో తన కమాండర్స్ ఇద్దరు బయటకు వచ్చేసి కింగ్ కోబ్రాకి ఫైటింగ్ అంటే అస్సలు నచ్చదు, మనం రాబోయే రివోల్ట్ ని సప్రెస్ చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇగ్రం వాళ్ళతోనే ఉంటే బాగుండేది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా అనుకుంటారో లేదో కారు అక్కడికి వచ్చేస్తుంది. వివి కారుకిచ్చి పంపించిన లెటర్ ని కమాండర్స్ ఇద్దరు కోబ్రాకి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత కోబ్రా అర్థం చేసుకుంటాడనమాట, ఇన్ని రోజులు తను వార్లార్డ్ అయిన క్రొకడైల్ ని నమ్మి తప్పు చేశాడని. తను కూడా గవర్నమెంట్ కి సర్వెంటే కాబట్టి తనని గుడ్డిగా నమ్మి తప్పు చేశానని కోబ్రా అనుకుంటాడు. అండ్ వాళ్ళు ఇగ్రాం గురించి తెలుసుకొని చాలా బాధపడతారు. ఏం చేద్దామని కోబ్రాని అడిగితే ఇన్ని రోజులు మనకి ఎనిమిది తెలియదు కాబట్టి మనం ఏం చేయలేకపోయాం, కానీ ఇప్పుడు ఎవడు అనేది మనకు తెలిసింది, మీరు ఇప్పటికిప్పుడు బయలుదేరి రెయిన్ బేస్ లో క్రొకడైల్ ని అటాక్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. కానీ తన కమాండర్స్ ఒకవేళ గనక మనం మన దగ్గర ఉన్న ఆర్మీతో క్రొకడైల్ మీద అటాక్ కి వెళ్తే రెబల్స్ మన ప్యాలెస్ ని క్యాప్చర్ చేస్తారు. అండ్ అదే కాకుండా క్రొకడైల్ కి ఈ కంట్రీలో చాలా పేరు ఉంది, తనని గనక మనం ఏమైనా చేస్తే జనాల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్తే దానికి కోబ్రా, రెబల్స్ మన ప్యాలెస్ ని క్యాప్చర్ చేస్తే ప్రాబ్లం ఏముంది, గెలిచేది మన జనాలే, కానీ ఒకవేళ గనక మనం రెబల్స్ తో ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే మొత్తం యుద్ధంలో మనం పోగొట్టుకునేది మన జనాలనే, అప్పుడు క్రొకడైల్ పని ఇంకా ఈజీ అవుతుంది. ఈ రాయల్ ప్యాలెస్ పోతే పోనివ్వండి, మనమందరం బాగుంటే రేపొద్దున్నే ఇంకోటి కట్టుకోవచ్చు, కానీ మనలో మనం కొట్టుకొని క్రొకడైల్ ని గెలిపించడానికి మాత్రం వీల్లేదు అని చెప్తాడు. ఆ తర్వాత తన కమాండర్స్ ఇద్దరిని ఎమర్జెన్సీ మీటింగ్ ని కండక్ట్ చేయమని చెప్తాడు. అండ్ పేల్ ని ఎనిమి యొక్క బేస్ దగ్గరికి వెళ్లి అక్కడున్న సిచ్యువేషన్ ని తెలుసుకోమని చెప్తాడు. పేల్ అండ్ చాకా కింగ్ యొక్క ముందు చూపు చూసి కింగ్ ని చాలా తక్కువ అంచనా వేశామని ఫీల్ అవుతారు. సో కింగ్ కోబ్రా నెక్స్ట్ డేనే రెయిన్ బేస్ లో ఉన్న క్రొకడైల్ మీద అటాక్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. రెబల్స్ ఏమో రాయల్ క్యాపిటల్ అయిన ఆలుబర్నా వైపు వస్తుంటే కింగ్ తన ఆర్మీని రెయిన్ బేస్ వైపు పంపిస్తున్నాడు. అండ్ వాళ్లే కాదు, స్ట్రా హ్యాట్స్ కూడా బరుకు వర్క్స్ ని ఆపడానికి రెయిన్ బేస్ వైపే వెళ్తున్నారు. సో కింగ్ కోబ్రా అండ్ వివి అనుకున్నట్టు వాళ్ళ జనాలకి ఏం కాకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారా లేదా అనేది మనకి నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుస్తుంది. నేనైతే మీకు 1 hour వీడియో చేస్తానని ప్రామిస్ చేశాను, వాయిస్ ఓవర్ కూడా 1 hour కే ఇచ్చాను, కానీ ఎడిటింగ్ కి టైం ఎక్కువ పడుతుంది. ఈ రోజు కూడా వీడియో మిస్ అయితే బాగుండదని ఈ రోజుకి 40 minutes తోనే సరిపెట్టాను. మీరేం టెన్షన్ పడడానికి వీల్లేదు, రేపే ఇంకో వీడియో వస్తుంది, అది కూడా పెద్ద వీడియోనే. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.